సమాజంలో పేదరిక నిర్మూలన విద్యతోనే సాధ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్స్, యూనివర్సిటీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ సర్వమతాలు దాతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మాట్లాడుతూ ఐవీఎం ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా వందలాది మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఐవీఎం సురేష్ ప్రశంసనీయులు అన్నారు. చాలా ఖరీదైనవి, చాలా బ్రాండ్ అయినవి, ఎక్కువగా ఉన్నత వర్గాలు కొని వాడుకునేవి సామాన్య పేద కుటుంబానికి ఇచ్చిన ఘనత సురేష్ గారికి దక్కిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ప్రత్యేకంగా సరే, వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ ఎవరైతే నిరాధారులైన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పించి వాళ్ళని చదివించి కన్నబిడ్డలలాగా వాళ్ళని సాకి దంపతులు ఎవరు చివరికి పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించే పరిస్థితి అర్థమంటే మన సురేష్ గారి దంపతులకి అది ఉందని చెప్పి మాత్రం చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేను రాజధాని పెళ్ళికి పాప పెళ్ళికి నాకు పిలిచాడు, వచ్చి వాళ్ళ కుటుంబంలో పెళ్ళిలాగా చాలా పెద్ద ఎత్తున జరిపించాడు ఇక్కడ చదువుకుని ఉన్న పాప. ఆ రకంగా చేయటం కాకుండా ప్రత్యేకించి ఇందాక వాళ్ళు చెప్పినట్టు సమాజంలో పేదరికం పోవాలన్నా, అట్టడి వర్గాల వారికి సమాజంలో గౌరవం దక్కాలన్నా అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని గుర్తించిన వ్యక్తి సురేష్ గారు. అందుకని ఇవాళ చాలా పేద వర్గాల వాళ్ళు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా వాళ్ళని చదివించే స్తోమత వాళ్ళ కుటుంబాలకు ఉండదు. అలాంటి స్థితిలో అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే వాళ్ళ సాంకేతిక రంగంలో ఎంతో పురోగమనం చెందాం కనుక గతంలో మనం ఏదో ఇవన్నీ వాడుకలు లేవు, వాళ్ళ ల్యాప్టాప్లు ఇవి వాడాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రతి విద్యార్థికి వచ్చింది.